ఇప్పుడు మనము వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చూస్తుంటే ఫోన్స్ అసలు నాటాలో టెంపుల్కి లోపలికి నాటాలో అంటున్నారు. బయట పెట్టాల్సి వస్తుంది. బట్ కుదిరినంత వరకు నేను ఫుటేజ్ అయితే రికార్డ్ చేసి చూపిస్తాను. స్వామివారి మెయిన్ గుడి ఎంట్రన్స్ అనమాట. మేమైతే కొంచెం ఎర్లీగా వచ్చామన్నమాట. ఈవినింగ్ 4కి అయితే గుడి రీఓపెన్ చేస్తారు. చాలా పెద్దగా ఉంది. స్తంభం గుడి మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మనకి ఆలయము దర్శన వేళలు అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఎవరన్నా విజిట్ చేసే మాట అయితే ఇది చూసుకొని దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అన్నపూర్ణ సమేత స్వామివారు అయితే ఉన్నారు అన్నమాట. ఇదైతే మెయిన్ ఆలయం అన్నమాట. మనము కాసేపు వెయిట్ చేసి 4కి స్వామివారి గుడి ఓపెన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసేసుకుందాం. ఓం నమో నారాయణాయ. చాలా అంటే చాలా బాగుందండి ఐడియా. వరాహ అవతారం, ఇటు నరసింహ అవతారం, వాటిని పిల్లర్స్గా ఉపయోగించి పెట్టారు. స్వామివారి దర్శనం అయితే జరిగిందనమాట మనకి. మేము ఫస్ట్ ఫ్రీ దర్శనం చేసుకొని వచ్చాము. తర్వాత ఇక్కడ చూస్తే 200 రూపీస్ దర్శనం మరియు 50 రూపీస్ ఉందన్నమాట. 50 రూపీస్ అయితే మొదటి గడప నుంచి పంపించేస్తున్నారు. 200 రూపీస్ అయితే అంతరాలయం దర్శనం కూడా జరుగుతుందన్నమాట. మనము లోపలికి వెళ్ళి స్వామివారి అయ్యగారిని అడిగామన్నమాట. స్వామి స్థలపురం ఏమైనా చెప్తారా అది అంటే ఒక 2 ముక్కల్లో చెప్పారు. స్వామివారు గోదావరి నదిలో కొట్టుకొచ్చారనమాట స్వామివారి విగ్రహము. అది ఒక చెక్క పెట్టెలో ఉంది. అది ఎక్కడో ఉంది. చాలామంది ఎంత వెతికినా కనపడలేదు. తర్వాత స్వామివారు ఒకళ్ళకి కల్లో వచ్చారంట. ఇట్లా ఈ ప్లేస్లో అక్కడ తవ్వండి, నా విగ్రహం దొరుకుతుంది అది ఇదని. అక్కడికి వచ్చి తవ్విన తర్వాత స్వామివారి విగ్రహం అయితే దొరికిందంట. తీసుకొచ్చి ఇక్కడ గుళ్ళో ప్రతిష్ఠించారు. వెనకాల చూస్తాం కదా, ఈ గుళ్ళో అయితే ప్రతిష్ఠించారనమాట. తర్వాత నుంచి దగ్గర దగ్గర 500 సంవత్సరాల నుంచి ఈ గుడి అలా అభివృద్ధి చెందుతూ ఉంది. లోపల మనం చూసుకుంటే ఒకళ్ళు 250 ఎకరాలు అయితే స్వామివారికి ఇచ్చేశారనమాట, డొనేట్ చేశారనమాట. అలాగా ఈ గుడి అప్పటి నుంచి అభివృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ ఇంకోటి కూడా చూస్తే మనం ఎక్కడ చూసినా కానీ బ్యానర్స్ 7 వారములు వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం. ఇక్కడ స్వామివారికి చాలామంది మొక్కొని ఇట్లా 7 వారాలు అయితే గుడికి వస్తారు. శనివారం వచ్చి ఒక్కొక్క శనివారం వచ్చినప్పుడల్లా 7 ప్రదక్షిణాలు అయితే చేస్తారు. అలా చేస్తే కోరుకున్న కోరిక అయితే తీరుతుందని చాలామంది నమ్మకం అన్నమాట. అది ఈ గుడి వాడపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి మహత్యం. ఓం నమో నారాయణాయ. ఇంకొక విషయం అయితే నేను చెప్పడం మర్చిపోయాను ఇందాక. స్వామివారి విగ్రహం మొత్తం వచ్చేసి ఎర్రచందనంతో చేసిన విగ్రహం అన్నమాట. మరియు స్వామివారు చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. స్వామివారి మెడలో ఎమరాల్డ్ అంటే పచ్చతో ఒక పెద్ద హారం కూడా ఉంది. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు తప్పక విజిట్ చేయాలి వాడపల్లి ఏరియా వచ్చినప్పుడు కానీ చుట్టుపక్కల వచ్చినప్పుడు. ఓం నమో నారాయణ.